రాఖీ పండగ రాకతో నగరంలోని స్టాల్స్ కలకల్లాడుతున్నాయి. కస్టమర్లు ఏటి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా రాఖీల తయారీలో క్రియేటివిటీని చూపిస్తున్నారు తయారీదారులు. మార్కెట్లో ఈ ఏడు భిన్నమైన రాఖీలు తమ వైవిధ్యాన్ని చాటుకుంటున్నాయి. రాఖీ పండగ అంటే అన్న చెల్లెలకు ప్రతీక. ప్రతి సంవత్సరం ఆ పండగ ఆ విధంగానైనా బంధాన్ని ఎంతో దూరంలో ఉన్నా కూడా అన్నయ్య కోసం వెళ్ళడం, రాఖీ తీసుకొని అన్నయ్య ఎంత ఇచ్చినా కూడా అదొక గిఫ్ట్. సాధారణంగా రాఖీ అనగానే రాఖీలు ఒక చోట, అందుకు అవసరమైన కుంకుమ మరో చోట, ఇక స్వీట్స్ ఇంకో చోట, ఇలా షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈసారి తాళీ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ప్లేటుతో ఆ బెడద తప్పింది. ఈ ప్లేట్లో అందంగా అలంకరించిన డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, కుంకుమ, రాఖీతో కలిపి తయారీదారులు ఒక ప్యాకేజీగా అందిస్తున్నారు. ఇది చూడగానే ఆకట్టుకునేలా ఉండటంతో కస్టమర్లు తాళీ కోసం వాలిపోతున్నారు. మారుతున్న జనరేషన్ తో పాటు పిల్లల రాఖీలో ట్రెండ్స్ మారిపోతున్నాయి. గతంలో టెడ్డీ బేర్ రాఖీలకు డిమాండ్ ఉండేది. పిల్లల మనసుకు దగ్గరగా వెళ్లి వారికి నచ్చేలా తయారు చేసిన రాఖీలేనో మార్కెట్లో కొలువుదీరాయి. వాటిలో రకరకాల కార్ల బొమ్మలు, లైట్ గన్స్, జంతువుల బొమ్మలు పిల్లలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే పిల్లలు అత్యధికంగా ప్రిఫర్ చేస్తున్న రాఖీలు కార్టూన్ క్యారెక్టర్స్వి. చోటా భీమ్, యాంగ్రీ బర్డ్స్, బెన్ 10, క్రిషర్ రాఖీలు కొనుగోలులో ముందు వరుసలో ఉన్నాయి. అంతేకాదు పిల్లలు ఇష్టపడుతున్న రాఖీల్లో మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్, ట్వీటీ, మోగ్లీ, క్యాస్పర్, స్పైడర్ మ్యాన్లు కూడా ఉన్నాయి. అన్నింటికి మించి ఈ ఏడాది ఆకట్టుకుంటున్న రాఖీ మరొకటి ఉంది. అది మన ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న రాఖీల్లో ఇది ఒకటి. పార్లమెంటులో అడుగు పెడుతూనే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన హీరో రాఖీ కొనేందుకు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ మహానగరం ఒకవైపు వరలక్ష్మి వ్రతానికి, అలాగే మరోవైపు రాఖీ పౌర్ణమికి ముస్తాబవుతుంది. రాఖీ పౌర్ణమి రోజు చెల్లెళ్ళు అన్నయ్యల కోసం ఎంతో ఇష్టంగా రాఖీలు కొంటున్నారు. అలాగే ఈ రాఖీలు కూడా ఎంతో గిరాకీగా ఉన్నాయి. ప్రేమతో కొంతమంది కొరియర్లు చేస్తున్నారు, మరి కొంతమంది దూరాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్ళి కడుతున్నారు. మరి ఇదే రాఖీ పౌర్ణమి రోజు వారికి ఎన్నో సుఖ సంతోషాలు కలగాలని మనం కోరుకుందాం. విజువల్ జర్నలిస్ట్ అనిల్తో కిరణ్మాయ్, 99 టీవీ.